కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో 6 వ్రత పురోహితులను అధికారులు సస్పెండ్ చేశారు. నిన్న పాలకుల్లో జరిగిన సత్యదేవుని సామూహిక వ్రతాల్లో నవగ్రహ దానం కింద పురోహితులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా భక్తుల నుంచి అన్నదానం కోసం 250 రూపాయలు డిమాండ్ చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న అధికారులు 3 సూపర్వైజర్లు, 2 ఫస్ట్ క్లాస్ పురోహితులు, మరొక థర్డ్ క్లాస్ పురోహితుడిని విధుల నుంచి తప్పించారు. మొత్తానికి అన్నవరం దేవస్థానంలో 5 పురోహితులను అయితే మాత్రం సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కాకినాడ నుంచి కామేశ్వరరావు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు. రవి, చూసుకుంటే గనక కాకినాడ జిల్లా సంబంధించి అత్యంత కాకినాడ జిల్లా పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం నందు వర్త పురోహితులు అయితే మాత్రం చేతివాటం చూపారని చెప్పొచ్చు. ఏదైతే ఉందో మన జరిగిన పాలకొల్లు వ్రతాలకు సంబంధించిన ఫ్రీ వ్రతాలకు సంబంధించిన వ్రతాల్లో మొత్తం కూడా దోపిడీ చేశారని చెప్పి పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి అయితే మాత్రం నిన్న ఈవో వేండ్ర త్రినాథరావు అయితే మాత్రం ఒక 6 అయితే సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మొత్తం మీద ఈ మొన్న జరిగిన పాలకొల్లు సంబంధించి అయితే మాత్రం జరిగిన వ్రత ఏదైతే ఉందో సత్యనారాయణమూర్తి వ్రతాల్లో 501 రూపాయల చొప్పున దానం, నవగ్రహ దానం కింద, అదేవిధంగా 250 రూపాయలు భక్తులు అన్నదానం కింద 250 రూపాయలు భక్తులను అయితే డిమాండ్ చేశారని చెప్పేసి భక్తులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే పురోహితుల్లో 3 సూపర్వైజర్లు, 2 ఫస్ట్ క్లాస్ పురోహితులు, మరొక థర్డ్ క్లాస్ పురోహితులు, మొత్తం 6 అయితే మాత్రం ఈవో వేండ్ర త్రినాథరావు అయితే మాత్రం నిన్న సస్పెన్షన్ చేసి మొత్తం కూడా చెప్పడం జరిగింది. మొత్తం సస్పెండ్ చేసినట్టయితే మాత్రం ఒక జీవోని అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో మన జరిగిన పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలకు సంబంధించిన వ్యవహారం మీద ఈ ఘటన చోటు చేసుకుందని ఆలయ అధికారులు అయితే తెలుపుతున్నారు. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా మా పాలకొల్లో జరిగిన ఫ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో ఈ పురోహితులు అయితే మాత్రం చేతివాటం చేశారు. దీనికి సంబంధించి నవగ్రహ దానం కింద 501 రూపాయి ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం అన్నదానం కింద 250 రూపాయలు భక్తుల నుంచి ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేయడంతో వారందరూ కూడా అంటే ఈ డబ్బులు అయితే మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం కూడా మీరు వ్రతం ఆచరించిన అనంతరం కూడా ఈ పురోహితులకు ఇటువంటి దానాలు చేయడం వల్ల మీ వ్రత ఫలితం దక్కుతుంది, లేని ఎళ్ళ వ్రత ఫలితం దక్కదని చెప్పి పురోహితులు గంటాపదంతో చెప్పడంతో మొత్తం ఆ భక్తులందరూ కూడా నిబ్బిరిపోయిన పరిస్థితి. మొత్తం ఏదైనప్పుడు కూడా వ్రత ఫలితం దక్కాలంటే 501 రూపాయలు 250 రూపాయలు చెల్లించుకోక తప్పదని చెప్పి భక్తుల్లో తమ యొక్క మనోభావాల మీద దెబ్బ కొట్టిన పరిస్థితి ఏర్పడింది. వారందరూ కూడా మొత్తం ఈ పురోహితులకు మొత్తం ఈ దాన రూపంలో 15 లక్షల రూపాయలు చూపారని చెప్పేసి సమాచారం అందుతుంది. మొత్తం ఏదైనప్పుడు కూడా కొంత సమాచారం అయితే ఇంకా అందాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం దీనికి సంబంధించి ఒక నివేదిక రూపంలో అయితే మాత్రం కొంత రావాలి సమాచారం వచ్చిన అనంతరం కూడా దీని మీద మాట్లాడతానని చెప్పి ఈవో త్రినాథరావు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మొన్న జరిగిన పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సత్యనారాయణ స్వామి ఉచిత వ్రతాలకు సంబంధించిన వ్యవహారం మీద అయితే మాత్రం వ్రతాలు అనంతరం కూడా అక్కడ 300 మంది ఇంచుమించుగా వ్రతాల్లో జంటలు అయితే పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు ఫ్రీ అని చెప్పి లోపల, బయట ఫ్రీ అని చెప్పి లోపల ఈ వ్యవహారం ఏదైతే ఉందో దండుడు వ్యవహారం చేయడం పట్ల మొత్తం భక్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఫ్రీ వ్రతాల పేరుతో గతంలో కూడా అనేక సార్లు ఈ పురోహితులు మొత్తం కూడా దోపిడీలు చేశారని చెప్పి పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఏదైతే ఉందో ఈ మొత్తం ఈ టీంలో 6 సస్పెండ్ అవడంతో మొత్తం ఒక్కొక్కరుగా తమ యొక్క ఏదైతే ఉందో వ్రతాల్లో డబ్బులు ఇచ్చిన, మొత్తం విరాళాలు ఇచ్చిన మొత్తం అందరూ కూడా బయటకు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ పురోహితులు 6 సస్పెన్షన్ లో కూడా మొత్తానికి కీలకంగా ఒక వ్యక్తి వ్యవహారం చేశారు. దీని వెనకాల ఈవో ప్రమేయం కూడా ఉందని చెప్పేసి కొంత సమాచారం అవుతుంది. ఏదైనప్పుడు కూడా నిన్న ఈవోని అడగడంతో మొత్తానికి కూడా ఈ 6 చేతివాటం చూపడంతో ఈ 6 చేతివాటం వల్ల వీరిని రిమాండ్ లో తీసుకుని మొత్తం కూడా విచారణ అయితే చేస్తున్నాం. విచారణ అనంతరం కూడా ఇంకా కొన్ని నిజాలు అయితే రావాలి. అనంతరం కూడా మేము సమాచారం అనంతరం కూడా మీడియా ముఖంగా తెలుపుతామని చెప్పి ఈవో అయితే మాత్రం వేండ్ర త్రినాథరావు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఒక 6 పురోహితులను అయితే మాత్రం నిన్న సాయంత్రం ఈవో వేండ్ర త్రినాథరావు అయితే సస్పెండ్ చేశారు. ఇంకా భవిష్యత్తులో ఇటువంటి ఉచిత ఏదైతే ఉందో సామూహిక వ్రతాల్లో ఇటువంటి చేతివాటం జరగకుండా చూసుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈవో చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా గతంలో కూడా ఇదే పురోహితులు సస్పెండ్ అయిన పురోహితుల్ని ఏదైతే ఉందో ఈ వ్రతాల్లో కూర్చోబెట్టారు. దానికి సంబంధించి తమ చేతివాటం ఏదైతే ఉందో చేతివాటాన్ని గతంలో సస్పెండ్ అయినప్పుడు కూడా మళ్ళీ సస్పెండ్ అయ్యి విధుల్లోకి హాజరై మరొకసారి చేతివాటాన్ని చూపారని చెప్పేసి
కొంతమంది భక్తులు అయితే చెప్తున్నారు. వీరిని అందరినీ కూడా కట్టడి చేయాలి, పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఈ లంచం ఏదైతే దాన రూపేణ లంచాలు టెంపుల్లో నిర్మూలించాలని చెప్పేసి పలువురు అయితే భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా మొన్న జరిగిన ఏదైతే ఉందో ఆ పాలకులకు సంబంధించిన వ్రతాలు, సామూహిక వ్రతాలకు సంబంధించిన సస్పెన్స్ సంబంధించిన మొత్తం రైట్. థ్యాంక్ యూ.